హలో ఫ్రెండ్స్, ఎలాగున్నారు? ఓ మంచి రెసిపీ అయితే మీ ముందుకొచ్చాను. పోపు పెట్టుకొని, అలాగే పోపులో ఆవాలు, జీలకర్ర పెట్టుకొని మంచిగా వేగాక ఆనియన్స్ కూడా మంచిగా వేపేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు మన బేసిక్ ఇంగ్రీడియంట్స్ అనమాట. అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. అలాగే కట్ చేసిన పొటాటో, మునక్కాయలు కూడా వేసి మంచిగా ఆయిల్‌లో అయితే ఫ్రై చేయండి. ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా టేస్ట్ వస్తది మీకు కూర. వాటర్ అనేది ఫస్టే పెట్టకండి. తర్వాత పెట్టుకోవచ్చు. ఇప్పుడు మంచిగా మనకి ఆయిల్‌లో అన్నీ మగ్గుతున్నాయి కదా! ఇప్పుడొచ్చి మనం కట్ చేసుకున్న ఒక టమాటోని కూడా పెట్టి మంచిగా అయితే ఫ్రై చేసుకోండి. మీకు వాటర్ అయితే అప్పుడే అవసరం ఉండదు. స్లోలో పెట్టుకొని కుక్ చేసుకుంటా ఉంటంటే ఇలాగే వాటర్ అంతా వచ్చి మీకు ఆయిల్‌లో మంచిగా కూర అయితే ఉడికిపోయిద్ది. మీకు సూపర్, సూపర్, సూపర్ టేస్ట్‌గా ఉంటది. మర్చిపోకుండా ట్రై చేయండి. అలాగే పచ్చి కొబ్బరి పేస్ట్‌ని కూడా ఇలా వేసుకోండి. మీకు ఇంకా సూపర్ టేస్ట్ వస్తదనమాట. మర్చిపోకుండా ఈ రెసిపీని ట్రై చేయండి.